ఐయుఐ లేదా ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఈ ప్రాసెస్ చేయించుకోబోయే వాళ్ళు మ్యాక్సిమం సక్సెస్ రేట్ రావాలి అంటే బెస్ట్ రిజల్ట్స్ రావాలి అంటే వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను డాక్టర్ జ్యోతిర్మయి, ఖుషి ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్, విజయవాడ. అయితే మనకి ఈజీగా అర్థమవడం కోసం ఈ ప్రాసెస్ మొత్తాన్ని 4 స్టెప్స్ కింద డివైడ్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ అనేది వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ మనం ఇచ్చే ట్రీట్మెంట్. సెకండ్ స్టెప్ అనేది టైమింగ్ ఆఫ్ ఐయుఐ, అంటే ఫైనల్ ఇంజెక్షన్ ట్రిగ్గర్ షాట్ ఇచ్చిన తర్వాత ఎన్ని గంటలకి ఐయుఐ చేస్తాం. ఈ స్టెప్ ఎంత ఇంపార్టెంట్ అంటే మిగతా అన్ని స్టెప్స్ కరెక్ట్గా చేసేసి ఈ ఒక్క స్టెప్లో కనుక ఏదైనా మిస్టేక్ చేసామంటే ప్రాసెస్ మొత్తం వేస్ట్ అవుతుంది. థర్డ్ స్టెప్ అనేది స్పర్మ్ ప్రిపరేషన్ టెక్నిక్స్, అంటే వీరకణాలని వాష్ చేసే పద్ధతి, ప్రాసెస్ చేసే పద్ధతి. దీని మీద కూడా మ్యాక్సిమం సక్సెస్ రేట్ అనేది మనం తెప్పించవచ్చు. ఫోర్త్ స్టెప్కి వచ్చేసరికి ఐయుఐ చేసే పద్ధతి, ఐయుఐ ఎలా చేస్తాం. సో ఫస్ట్ స్టెప్ అంటే మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ మనం ఇచ్చే ట్రీట్మెంట్. అసలు ఐయుఐ ఎందుకు చేస్తాము? కాజెస్ అంటే ఆడవాళ్ళలో మోస్ట్ కామన్గా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కానీ, పీసీఓడి కానీ, లేకపోతే ఎండోమెట్రియోసిస్ కానీ, ఇటువంటి కారణాలకి మనం ఐయుఐ చేస్తుంటాం. ఉదాహరణకి పీసీఓడి తీసుకుంటే మనకి ఎగ్ గ్రోత్ రావట్లేదు అని అంటే ఎగ్ గ్రోత్ రావడం కోసం ఏదైనా ట్యాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, కాంబినేషన్స్ కానీ ఇస్తుంటాం అన్నమాట. రాకపోతే మెడిసిన్స్తో, ఇంజెక్షన్స్తో కానీ ఎగ్ గ్రోత్ తెప్పిస్తాం. సేమ్ అలాగే మగవాళ్ళలో కూడా కౌంట్ కానీ, మొటిలిటీ కానీ తక్కువ ఉంది, లేకపోతే డెడ్ సెల్స్ ఎక్కువగా ఉన్నాయి అని అంటే కనుక వాళ్ళకి ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి బెస్ట్ పాసిబుల్ సెమెన్ అనాలిసిస్, అంటే బెస్ట్ వర్షన్కి ఇంప్రూవ్ చేసి తర్వాత ఐయుఐ చేస్తే కనుక డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్స్ అనేవి చూస్తుంటాం అన్నమాట. సెకండ్ స్టెప్ అనేది టైమింగ్ ఆఫ్ ఐయుఐ, అంటే ఫాలికల్ని మనం మానిటర్ చేసిన తర్వాత 18 to 19 mm, 18 నుంచి 20 mm సైజ్ వచ్చింది అంటే దాన్ని మెచ్యూర్ ఫాలికల్ అంటాం. ఈ మెచ్యూర్ ఫాలికల్ వచ్చిన తర్వాత ట్రిగ్గర్ షాట్, ఫైనల్ ఇంజెక్షన్ ఇస్తాం ఎగ్ ఫైనల్ మెచ్యూరేషన్ కోసం. సో ఆ ట్రిగ్గర్ షాట్ ఇచ్చిన తర్వాత 36 నుంచి 40 గంటల లోపు ఐయుఐ చేస్తాం. ఎందుకంటే ఆ టైంలో ఎగ్ రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అయితే మనం ఎగ్ రిలీజ్ అయింది లేనిది అనేది మనం స్కాన్లో కన్ఫర్మేషన్ చేసుకుని డాక్యుమెంట్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అనేది చూడగలుగుతాం. థర్డ్ స్టెప్కి వచ్చేసరికి స్పర్మ్ ప్రిపరేషన్ టెక్నిక్స్ లేదా స్పర్మ్ వాషింగ్ టెక్నిక్స్. ఇందులో మనం చాలా రకాలు చూస్తుంటాం. సింపుల్ వాష్ అని, స్విమ్ అప్ అని, స్విమ్ డౌన్ అని, డెన్సిటీ గ్రేడియంట్ సెంట్రిఫికేషన్ అని, మైక్రోఫ్లూయిడిక్స్ అని, ఇలా చాలా రకాల ప్రొసీజర్స్ చూస్తుంటాం. అయితే ప్రతి సెంటర్లోనూ ఆల్మోస్ట్ ఆల్ ఏదో ఒకటి బెస్ట్ మెథడ్ని చూసుకొని, బెస్ట్ స్పర్మ్ ప్రాసెసింగ్ మెథడ్ని చూసుకొని వాటిని ఆ ప్రాసెస్ని స్టాండర్డైజ్ చేసుకొని పెట్టుకుంటాం. అయితే కొంతమందిలో మాత్రము కొన్ని సెమెన్ అనాలిసిస్లో మాత్రం ఎక్స్ట్రీమ్ వేరియేషన్స్ అనేవి చూస్తుంటాం. ఉదాహరణకి లిక్విఫాక్షన్ టైం బాగా ఎక్కువగా ఉండడం, లేదా సెమెన్ వాల్యూమ్ అనేది బాగా తక్కువగా ఉండడం, కౌంట్ నార్మల్గా ఉన్నా సరే వాల్యూమ్ బాగా తక్కువగా ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి మనం కస్టమైజ్డ్ ప్రాసెసింగ్ మెథడ్, అంటే ఆ శాంపుల్ని బట్టి ప్రాసెసింగ్ మెథడ్ అనేది చూస్ చేయాల్సిన అవసరం కొంతమందిలో ఉంటుంది. సో ఇలా మనం రైట్ మెథడ్ చూస్ చేసుకుని చేస్తే కనుక వాళ్ళకు కూడా బెటర్ రిజల్ట్స్ అనేది చూపెట్టగలుగుతాం. ఫోర్త్ స్టెప్కి వచ్చేసరికి ఐయుఐ చేసే పద్ధతి. ఫీమేల్ పార్ట్నరు వాళ్ళు ఐయుఐ చేసే ముందు చాలా కూల్గా, ప్రశాంతంగా ఉంటే కనుక ఐయుఐ ప్రొసీజర్ అనేది స్మూత్గా జరిగిపోతుంది. ఈవెన్ ఫుల్ బ్లాడర్, హాఫ్ ఫుల్ బ్లాడర్ కనుక ఉంటే కనుక యూట్రోసర్వైకల్ యాంగిల్ అనేది స్ట్రైటన్ అయిపోయి క్యాథెటర్ ఎంట్రీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ప్రొసీజర్ చేసేటప్పుడు చేసిన తర్వాత కూడా హెడ్ ఎండ్, అంటే తలవైపు ఒక 10 degrees లోవర్ పొజిషన్లో పెట్టేసి 20 to 30 minutes రెస్ట్లో ఉండమని చెప్తే కనుక బ్యాక్ ఫ్లో వచ్చే ఛాన్సెస్ కూడా మినిమైజ్ అయిపోయి మ్యాక్సిమం రిజల్ట్స్ అనేది చూడగలుగుతాం.